సర్కారుకి రాబడి ఏది? ఇది ఏ సాక్షినో రాయలా, ఈనాడు రాసినటువంటి వార్తకి సంబంధించినటువంటి అంశం ఇది. ఏంటది అంటే, రాష్ట్రంలో ఆదాయం పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇంకా గాడిన పడలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 8 నెలలు గడిచిపోగా వచ్చిన రెవెన్యూ రాబడి అంచనాలో 50% మాత్రమే. మిగిలిన 4 నెలల్లో లక్ష్యం మేర ఆదాయం సమకూరడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆదాయ మార్గాలపై వెంటనే వ్యూహాలు రచించి అమలు చేయకపోతే అంచనాల కన్నా రాబడి 20% తక్కువకు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2024-25లో ఏడాది మొత్తానికి 2,01,173 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. నవంబర్ నెలాఖరు నాటికి వచ్చింది 1,08,15 కోట్లు మాత్రమే. మరో 4 నెలల్లో డిసెంబర్ నెల ముగింపుకు వచ్చినా కూడా ఇంకా లెక్కలు తేలేదు. ఇంకో 4 నెలల్లో 1,00,000 కోట్ల రాబడి సాధించాల్సి ఉంటుంది. ఏడాది సొంత పన్నుల ద్వారా 1,60,263 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తే నవంబర్ నాటికి 87,904 కోట్లు మాత్రమే వచ్చింది. జీఎస్టీ అంచనాల్లో కేవలం 61% సమకూరింది. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం మరీ తక్కువగా, అంచనాల్లో 40%కి పరిమితమైంది. ఎక్సైజ్ డ్యూటీలో 51%, అమ్మకపు పన్ను ద్వారా 46% మాత్రమే ప్రభుత్వం సాధించగలిగింది. మరోవైపు జగన్ ప్రభుత్వ హయాంలో వీలైనన్ని మార్గాల్లో రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని గుదిబండగా మార్చారు. కొత్తగా అప్పు పుట్టలేని పరిస్థితులు కల్పించారు. బహిరంగ మార్కెట్ రుణాలకి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడం తప్ప ఇబ్బందిగా పరిణమించింది. రెవెన్యూ రాబడిలో కీలకమైన కేంద్ర గ్రాంట్లపై అధిక ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన రాబడిని అంచనా వేసే క్రమంలో కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు చాలా తక్కువే వచ్చాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు సాయం రూపంలో రాష్ట్రానికి 30,333 కోట్లు రావచ్చని బడ్జెట్ అంచనాలో పేర్కొంటే నవంబర్ వరకు వచ్చిన మొత్తం 9,703 కోట్లే. అంచనాల్లో ఇది 31% మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాబడి తగ్గడంతో ఇదే ప్రధాన అంశమైంది. గతేడాది మొత్తానికి కేంద్రం నుంచి 46,834 కోట్లు వస్తాయని అంచనా వేస్తే 2023 నవంబర్ నాటికి 22,213 కోట్లు వచ్చాయి. ఏడాది మరీ తగ్గడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి అంచనాలు 11% మేర పెంచగా ఫలితం ఆ స్థాయిలో లేదు. గతేడాది నవంబర్ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ ఆదాయం 6,306 కోట్లు వస్తాయి. ఏడాది వచ్చింది 5,438 కోట్లే. అమ్మకపు పన్ను విషయంలోనూ అంతే. కిందటేడాది నవంబర్ నెలాఖరుకు 12,346 కోట్లు వస్తే ఏడాది 11,303 కోట్లకే పరిమితమైంది. ఇతర పన్నులు సుంకాల రూపంలో గతేడాది 5,273 కోట్లు వస్తే ప్రస్తుతం 3,483 కోట్లే ఆర్జించారు. అయితే కేంద్ర పన్నుల వాటాల రూపంలో వచ్చిన మొత్తం అప్పటితో పోలిస్తే పెరిగింది. ఈ సొమ్ము 2023 నవంబర్ నాటికి 15,744 కోట్లు అయితే ఏడాది నవంబర్ నాటికి 22,068 కోట్లు వచ్చింది. ఒక చోటేమో కేంద్రం నుంచి వచ్చే తక్కువ అని రాస్తారు, ఇంకో చోటేమో కేంద్రం నుంచి వచ్చింది గతంతో పోల్చుకుంటే ఎక్కువ అని రాస్తారు. కేంద్రం నుంచి వచ్చేదే ఇప్పుడు పెరిగింది. అట్ ద సేమ్ టైం మిగతా రాష్ట్రపు ఆదాయాలన్నీ పడిపోయినాయి. అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాడు, సర్వనాశనం చేశాడు. ఇది ఇంతవరకు చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వమే కదా, పాలనే కదా, మరి ఎక్కడ తేడా వచ్చింది? ఇది ఇప్పుడు ఎవరో సాక్షి రాస్తే తప్పు, ఈనాడు రాసింది కదా, ఏం చెప్తారు?